ఎలక్షన్ టైంలో ఏవో గొడవలు జరిగినాయంటే అనుకోవచ్చు. ఎలక్షన్ గడిచిన రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికీ ఇంచుమించుగా ఇన్ని నెలలు బట్టి కూడా ఇంకా అక్కడ అయితే కనుక గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ జరిగే గొడవల్లో ఇంకా ఆగలేదు, సద్దు మనకలేదు. కాబట్టి ఒకటి కాదు రెండు కాదండి, పల్నాడు జిల్లాలో గ్రామ బహిష్కరణకు గురైన దళిత బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన దాదాపు 400 కుటుంబాలకు చెందిన బాధితులు వైఎస్ జగన్ను గురువారం కలిశారు. ఏంటంటే వాళ్ళ బాధ ఏంటంటే మాచవరం మండలం పిన్నెల్లిలో గ్రామ బహిష్కరణ చేశారు. గ్రామ బహిష్కరణకు గురైన దళిత బీసీ మైనార్టీ కుటుంబాలని ఊళ్ళోకి రానవటంలా, అంతేకాదు విచక్షణరహితంగా కొట్టడం, వాళ్ళ మీద దాడులు చేయడం మన మామూలు కాదనమాట. అసలు ఇళ్లలో లేకుండా వేరే వేరే చోట్లకి వెళ్ళిపోయిన పరిస్థితి. కాబట్టి ఒకళ్ళు ఇద్దరు కాదు, అలాగ ఊర్లు చాలా ఆందోళన పరిస్థితులు అయితే ఉన్నాయి అక్కడ. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ ప్రాంతాలకి జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి కలిసిన తర్వాత ఒక అభయం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటే కనుక ఖచ్చితంగా చలో పిన్నెల్లి ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం, అధైర్యపడవద్దు, మీకు అన్ని విధాలా అండగా ఉంటాం అని వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత వచ్చే 2 నెలల్లో చలో పిన్నెల్లి కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ సిద్ధమవుతుంది. గ్రామ బహిష్కరణపై న్యాయపరంగా కూడా హైకోర్టులో పోరాడుతుంది. కాబట్టి ఎలాగ ఉందండి ఆ పరిస్థితి, దహన సంస్కారాలు కూడా నోచుకోలేని దుస్థితిలో ఉన్నారంట అక్కడ వాళ్ళ పరిస్థితి. కాబట్టి మహిళలపైన దాడులు చేస్తున్నారంట, ఆర్థికంగా నష్టపోయారంట. కాబట్టి ఇన్ని రకాలుగా అక్కడ ప్రజలు చాలా ఎలా ఉందంటే భయాందోళనలతో ఉన్నారు. కాబట్టి అందుగురించే జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకోవడానికి వాళ్ళంతా వచ్చారన్నమాట. కాబట్టి మాచవరం మండలం పిన్నెల్లి, తొరకపాలెం, మాదినపాడు, చెన్నాయపాలెం, కొత్త గణేశనపాడు గ్రామాలకు చెందిన వారంతా మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. టీడీపీ నేతలు ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై ఇళ్లపై దాడులకు తెగబడి అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లు చుట్టూ తిప్పుతున్నారు. అసలు ఏం జరిగినా జరగకపోయినా అక్రమ కేసులు బనాయించడం, పోలీస్ కేసులు పెట్టడం. కాబట్టి ఈ అకృత్యాలను భరించలేక గ్రామాలు విడిచి వెళ్ళిపోతున్నారు చాలామంది. కాబట్టి వేరే ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్వగ్రామాలకు దూరంగా గడుపుతుండడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్సీపీ సానుభూతుల పరులనే కారణంతో తమను ఊరి నుంచి బహిష్కరించారని, గ్రామంలోకి వస్తే చంపేస్తామని టీడీపీ కూటమి నేతలు బెదిరిస్తున్నారట. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం అయితే చేపట్టబోతున్నారు. చలో పిన్నెల్లి, తేల్దాం ఏంటనేది. ఖచ్చితంగా గ్రామ బహిష్కరణ మీద అటు న్యాయపరంగా ఎదుర్కొంటాం, అలాగే మేము కూడా చలో పిన్నెల్లి కార్యక్రమం చేపట్టబోతున్నాం, మీరేం కంగారు పడవసరం లేదు, మీకు మేము అండగా ఉంటాం అని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. మరీ ఇంత దుర్మార్గమా ఏంటండి ఇది? ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది రాష్ట్రం. కాబట్టి ఎక్కడ ఎలక్షన్ జరిగింది, ఎప్పటి ఫలితాలు, ఇంకా ఇప్పటికి కూడా అవే దారుణాలా, ఇంకా గ్రామ బహిష్కరణలా, ఇంకా దాడులా, ఇంకా అక్రమ కేసులా, ఇంకా అరెస్టులా, ఇంత దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ ఉండదు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు కఠినంగా చర్యలు అయితే తీసుకోవాలి వీళ్ళంటి మీద. కాబట్టి చలో పిన్నెల్లి కార్యక్రమం అయితే కనుక పెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో ఏంటో ఈ కార్యక్రమం గురించి చూద్దాం. అసలే అక్కడ మరి గొడవలు అయితే విపరీతంగా ఉన్నాయన్నారు, ఏం జరగబోతుంది ఏంటనేది మీరు అందరూ ఒకసారి ఆలోచించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.